హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో ఎటువంటి శ్రమ లేకుండా అప్పటికప్పుడు ఉప్మా రవ్వతోటి టేస్టీ టిఫిన్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు ఉప్మా రవ్వ 1 కప్పు పెరుగు వేసుకొని ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పిండినంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత 1 కప్పు రవ్వకు 1 కప్పు నీళ్ళను పోసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి. తర్వాత ఇందులో పావు స్పూన్ వరకు వంట సోడాను అలాగే రుచికి తగినంత సాల్టు కొద్దిగా జీలకర్రను వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, పిండి అనేది ఈ విధంగా ఉండాలి. తర్వాత ఇటువంటి వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులో మొత్తానికి నెయ్యిని రాసుకోవాలి. ఈ విధంగా నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిని వేసుకోవాలండి. తర్వాత మీ దగ్గర ఏ కారప్పొడి ఉంటే ఆ కారప్పొడిని దీనిపైన చల్లుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోవాలి. అందులో 1/2 లీటర్ వరకు నీళ్ళను పోసుకొని ఇటువంటి ఒక స్టాండ్ పెట్టుకోవాలి. ఈ నీళ్లు మరిగిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న ఈ పిండి ప్లేట్ని దీనిపైన పెట్టుకోవాలండి, స్టాండ్ పైన. ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో ఒక 15 నిమిషాలు అలాగే వదిలేశారంటే ఇది రెడీ అయిపోతుంది. ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి. మనం ఏదైనా స్పూన్ తోటి ఈ విధంగా కుచ్చి చూస్తే దానికి అంటుకోకుండా ఉంటుంది. అప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు ఇది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా చాక్ తోటి కట్ చేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఇది చాలా మెత్తగా స్పాంజీగా చాలా బాగా వచ్చింది. మీరు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. అప్పటికప్పుడు ఎటువంటి శ్రమ లేకుండా ఈజీగా టిఫిన్ చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం ఇంకా మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. బాయ్.